ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రభుత్వం ఎన్నికలకు ముందు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి రావడం జరిగింది. ముఖ్యంగా నిరుద్యోగులకు సంబంధించి అనేక రకాలైన హామీలు ఇచ్చిండ్రు. ఏమని చెప్పారు ఎలక్షన్‌కు ముందు? ప్రభుత్వ శాఖల్లో చాలా ఖాళీలు ఉన్నాయి, లక్షల్లో పోస్టులు ఉన్నాయి, మేము వచ్చిన వెంటనే 100 రోజుల్లోనే ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. కానీ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత 100 రోజుల తర్వాత మీరు ఏం భర్తీ చేశారు? మీకు రాజకీయంగా మీ పార్టీలో ఉన్న నిరుద్యోగులకు నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయడం జరిగింది. అంటే నిరుద్యోగుల కంటే మీకు ఇక్కడ రాజకీయంగా మీకు నామినేటెడ్ పోస్టుల భర్తీ అనేది మీకు మొదటగా కనిపించింది. అంటే వాళ్ళకు ఆ పదవులు ఇవ్వడంలో వాళ్ళు ఏం చేస్తున్నారు? ఏమని రాష్ట్రాన్ని ఉద్ధరిస్తున్నారా? ఆ పదవిని అడ్డం పెట్టుకొని వాళ్ళ కుటుంబ సభ్యులు అధికార దర్పాన్ని ప్రదర్శించడానికి, ముఖ్యంగా టోల్గేట్ల దగ్గర వాళ్ళ కుటుంబ సభ్యులు టోల్గేట్ సిబ్బందిపై దాడి చేయడము, పోలీసులపై దుర్భాషలాడడము, ఇలాంటి అధికార దుర్వినియోగానికి పాల్పడేటువంటి పోస్టులను మీకు చాలా తొందరగా భర్తీ చేయడం జరిగింది. ఎందుకంటే మీకు రాజకీయంగా ఒత్తిళ్ళు రకరకాల కారణాలు ఉండొచ్చు. సరే, ఇంకా నిరుద్యోగులకు మీరు వచ్చిన వెంటనే ఏం చేశారు? 4 సంతకాలు చేయడం జరిగింది. అందులో నిరుద్యోగులకు సంబంధించి డిఎస్సికి సంబంధించి 16,000 పోస్టులపై సంతకం పెట్టి దానికి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. మీరు కానీ ఎలక్షన్ ముందు ఏం చెప్పారు? లక్షల్లో పోస్టులు ఉన్నాయన్నారు. కేవలం 16,000 పోస్టులకు సరిపెట్టింది. సరే, ఓకే, బాగుంది, పక్కన పెట్టింది. గత ప్రభుత్వము ఏపీపీఎస్సికి సంబంధించి గ్రూప్ 2ను ప్రిలిమ్స్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. మెయిన్స్ జరగాల్సి ఉంది. మీ ప్రభుత్వం వచ్చిన వెంటనే కొందరు వాళ్ళకు తెలుసో తెలియకనో మీ దగ్గరకు మీరు పోస్ట్ పని చేయమని కోరడం జరిగింది. సరే, అది మీకు లోపల వేరే ఉద్దేశాలు ఉన్నా వాళ్ళు అడిగిన వెంటనే పోస్ట్ పని చేయడం జరిగింది. పోస్ట్ పని చేసిన తర్వాత చెప్పిన టైం కూడా చాలా అయిపోయింది. ఇప్పుడు మీరు దానికి సంబంధించిన డేటు కానీ దానికి సంబంధించిన విధి విధానాలు కానీ మీరు ప్రకటించాలి కదా. ఎందుకు ప్రకటించలేదు? ఇక్కడ ముఖ్యంగా ఉన్న సమస్య ఏంటంటే, అప్పుడున్న ఏపీపీఎస్ చైర్మన్ గౌతమ్ సవాంగ్ గారిని మీరు వచ్చిన వెంటనే రాజకీయంగా ఒత్తిడి తెచ్చి ఆయన చేత రాజీనామా చేయించడం జరిగింది. అసలు ఏపీపీఎస్సి అనేది అంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థ కదా. అది మీకు తెలియదా? మీకు కూడా తెలుసు, ఎందుకు తెలియదు? అలాంటి రాజ్యాంగబద్ధమైన సంస్థకు చైర్మన్గా ఉన్న వ్యక్తిని రాష్ట్ర ప్రభుత్వం తొలగించే అధికారం ఉందే? రాష్ట్ర ప్రభుత్వం తొలగించలేదు కదా. పదవిలో ఉండగా రాజ్యాంగబద్ధమైన సంస్థల్లో ఉన్న ఏ చైర్మన్ కూడా తొలగించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉండదు. వాళ్ళ పదవీ కాలం పూర్తయ్యేందుకు మీరు తొలగించే అధికారం లేదు. దాన్ని తొలగించడానికి ఈవెన్ గవర్నర్ కూడా లేదు. ఒక రాష్ట్రపతి మాత్రమే ఏదైనా అభియోగాల నుంచి వచ్చినప్పుడు తొలగించే అధికారం ఉంటుంది. అలాంటిది మీరు రాజకీయాల కారణాలు చెప్పి ఆయన చేత రాజీనామా చేయించి మళ్ళీ ఆయన చేత ఏం చెప్పించారు? నేను వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నాను చెప్పించారు. ఇలా ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్లో వ్యక్తిగతంగా రాజకీయంగా జోక్యం చేసుకున్నారే, ఇది రాజ్యాంగ ఉల్లంఘన కాదా? ఇది రాజ్యాంగ ఉల్లంఘన కాదా? ఇది రాజ్యాంగ ఉద్ధరణ ఏమన్నా? ఇదే మీరు గత ప్రభుత్వంలో నిమ్మగడ్డ రమేష్ గారి విషయంలో ఏం మాట్లాడారు? అప్పుడు ఆయన ప్రభుత్వం మీద రకరకాల సమస్యలు వచ్చినప్పుడు, అంటే అప్పుడున్న ప్రభుత్వం ఆయన తొలగించాలని ప్రయత్నం చేసి తొలగించినప్పుడు అప్పుడు ఏం మాట్లాడారు మీరు? ఇది రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక పదవి లేదా సంస్థ, ఇలా మీరు తొలగిస్తున్నారు, ఇది రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడినట్లే కదని రకరకాలుగా మాట్లాడినారు. మీరే కాదు, అప్పుడున్న కమ్యూనిస్టులు రకరకాలుగా మాట్లాడారు. అంటే ఇప్పుడు రాజ్యాంగ ఉల్లంఘన జరగలేదా? ఎందుకు మీరు అలా చేస్తున్నారు? అప్పుడేమో మీరు ఒక రకంగా మాట్లాడతారు, మీరు అధికారంలోకి వచ్చినా ఇంకొక రకంగా మాట్లాడతారు. ఇంకా ఇక్కడ ఏం జరుగుతుంది లోపాలు? కొందరు నిరుద్యోగ జేఏసీ చైర్మన్ల పేర్లు చెప్పుకుంటూ వాళ్ళ యొక్క వ్యక్తిగత కోసము లేదు, ఓకే, వాళ్ళు కొన్నింటి మీద పోరాడి ఉండొచ్చు, అప్పుడున్న గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వలేదని పోరాడి ఉండొచ్చు, వచ్చిన తర్వాత ఉద్యోగాల కోసము కొంత ఫైట్ చేసి ఉండొచ్చు. కానీ రెండో వైపు వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇప్పుడు గ్రూప్ 2 విషయమే తీసుకుంటే గ్రూప్ 2ను వాయిదా వేయమని అడగడం కొంతవరకు నిజమే. కానీ అదే వాయిదా వేయమని అడిగినప్పుడు మీరు పోయి గవర్నమెంట్ దగ్గరికి, అంటే ముఖ్యంగా లోకేష్ బాబు గారి దగ్గర పోయి వాయిదా వేయమని అడిగారని మీరే చెప్పుకుంటున్నారు కదా. మరి వాళ్ళు చెప్పే టైం అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎగ్జామ్స్ జరపని మీరు చెప్పాలి కదా. ఎందుకు ఒత్తిడి తేవడం లేదు? అంటే అక్కడ ఉద్దేశం ఏంది? ఉన్న ప్రభుత్వానికి ఈ ఖాళీలు త్వరగా భర్తీ చేసి వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళకి జీతాలు ఇచ్చేంత స్థితిలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి లేదు. వాళ్ళకి కావాల్సింది కూడా అదే. మీరు తెలుసో తెలియకో, మీకు అమాయకత్వమో లేదా గవర్నమెంట్ ట్రాప్లో మీరు పడో మీరు పోయి ఈ యొక్క పోస్ట్ పోన్ చేయమని కోరడం, ఆ పోస్ట్ పోన్ డేట్ కూడా వాళ్ళు చెప్పిన టైం అయిపోయిన తర్వాత స్పందించకపోవడం, అంతకుముందు ఆ విధంగా పోస్ట్ పోన్ చేయమని ఈ పోస్ట్ పోన్ చేయడము లేదా పోస్ట్ పోన్ కావడం మా వల్లని గొప్పగా చెప్పారే, ఇప్పుడు ఎగ్జామ్ జరపని మీరు ఎందుకు అడగడం లేదు? అసలు ఈ జేఏసీ నిరుద్యోగ జేఏసీ చైర్మన్ అనే పదవి
ఒక ఏమన్నా చట్టబద్ధమైన పదవే, లేకుంటే ఒక రిజిస్ట్రేషన్ సంస్థన? ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులందరూ కలిసి మిమ్మల్ని ఎన్నుకున్నారా ఏమన్నా ఎలక్షన్స్ ద్వారా? మీరు ఎలా చెప్పుకుంటున్నారు నిరుద్యోగ జేఏసీ చైర్మన్ అని? ఎలా చెప్పుకుంటున్నారు? మీ ఉద్దేశాలు ఏంటి? మీరు ఏదో ఒక రాజకీయ పార్టీకి కొమ్ము కాస్తూ మీకున్నటువంటి అవసరాలను, మీకున్నటువంటి క్రెడిబిలిటీని, మీకున్నటువంటి గొప్పతనాన్ని పెంచుకోవడం కోసం మీరు రకరకాలు చేస్తున్నారు. ఇంకా ఏం చేస్తున్నారు? కొన్ని కోచింగ్ సెంటర్లో లేకపోయి ఈ కోచింగ్ సెంటర్ బాగుంది, ఈ మెటీరియల్ బాగుంది, ఇది చదవండి అని మీరు వాళ్ళకు ప్రచారకర్తలకు ఉపయోగపడుతున్నారు. ఇంకా ఇంకొక వైపు ఏం జరుగుతుంది? కొందరు ఉద్యోగాలు చేస్తూ కూడా, లెక్చరర్స్గా ఉంటూ కూడా ప్రైవేట్ కోచింగ్ సెంటర్లు పెట్టుకొని ఆ సెంటర్ల ద్వారా నిరుద్యోగులకు ఆ సెంటర్ బాగుంది, ఈ సెంటర్ బాగుంది, మేము ఇది ఇస్తాం, అది ఇస్తామని చెప్పి రకరకాలుగా మాయమాటలు చెప్పడమే కాకుండా, ఎలక్షన్స్ ముందు ఒక సంఘటన బాగా గుర్తుంది. ఒక అధ్యాపకుడు ఉన్నాడు, ఆయన పేరు చెప్పకూడదు అనుకున్నాం, కానీ చెప్పాల్సిన సందర్భం ఇది. హాయ్ రా నాన్న, నేను రా మీ అన్నయ్యనని ఒక స్వీట్ మాటలు చెప్పి ఒక అధ్యాపకుడు ఉన్నాడు. ఆయన ఏం చేసిండు? ఎలక్షన్స్ అయిన వెంటనే రాబోయేది మంచి ప్రభుత్వం, మనకు మంచి జరుగుతుందని ఎన్నో గొప్పలు చెప్పాడు. సరే, మీకు పర్సనల్ మీ ఇంట్రెస్ట్ ఉండి ఉండొచ్చు, మీరు ప్రమోషన్ కానీ లేకపోతే మీకు ఉన్న స్థానం నుంచి ఇంకొకసారి బదిలీ జరుగుతుందని మీరు ఏదో రకరకాల ఆశలు ఉండొచ్చు. కానీ ఒక ప్రభుత్వ ఉద్యోగం ఉండి మీరు ప్రైవేటుగా ఒక కోచింగ్ సెంటర్ నడపడమే తప్పు. కానీ ఏం చేస్తాం? ఈ చట్టంలో ఉన్న లొసుకులను మీకున్నటువంటి అనుకూలాలు మలుచుకొని అలా రన్ చేస్తున్నారు. మిమ్మల్ని అడిగే వాళ్ళు ఎవరు లేరు. అంతటితో మీరు ఆగట్లే, రాజకీయాల్లో కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు. ఇంకా ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇప్పటికిప్పటికీ కృష్ణా గుంటూరు జిల్లాలకు సంబంధించినటువంటి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతుంటే ఆ తరుణంలో మీరు ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి మీరందరూ ఎవరినో ఉద్ధరిద్దామని, ఎవరినో గెలిపిద్దామని ఇక్కడ ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకని అలా? పేరేమో ముసుక్కేమో ఒక ఆయనేమో నిరుద్యోగం ఉద్ధరించడానికి నిరుద్యోగ జేఏసీ చైర్మన్ అంటాడు, ఇంకొక ఆయనేమో నేను ప్రభుత్వ ఉద్యోగం అయినప్పటికీ వీళ్ళందరికీ ఉద్యోగాలు కల్పించిన కోచింగ్ ఇస్తున్నానంటాడు. ఇంకా ఇక్కడ గమ్మత్తైన విషయం ఏంటంటే, గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఉత్తరాంధ్ర పట్టభద్రుల నుంచి చిరంజీవి సార్ గారు గెలిచడం జరిగింది. సరే, రాజకీయాలు పక్కన పెడతాం, సార్ చాలా మంచివాడు, మాకు కూడా గౌరవం. సార్ గెలిచినప్పుడు మేము కూడా సంతోషపడినాం. ఒక మంచి సబ్జెక్టు, ఒక మంచి అవగాహన ఉన్న వ్యక్తి ఎమ్మెల్సీగా ఎన్నిక కావడం చాలా సంతోషపడ్డాం. రాజకీయాలు పక్కన పెట్టద్దాం, ఎవరి అభిప్రాయాలు వరకు ఉండొచ్చు. కానీ గత ప్రభుత్వం వదిలేయండి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చిరంజీవి సార్ గారైనా ఒక్కపారైనా మీరున్న ప్రభుత్వం మీద ఏపీపీఎస్ చైర్మన్ ఎందుకు నియమించమని అడగలేకపోతున్నారు? ఎందుకు ప్రభుత్వం మీరు ఒత్తిడి తేలేకపోతున్నారు? మీకు తెలియదా? ఏపీపీఎస్ పబ్లిక్ సర్వీసింగ్ కమిషన్ అనేది రాజ్యాంగబద్ధ సంస్థ అనేది మీకు తెలియని విషయమేం కాదు. మీరు ఎన్నో పాఠాలు చెప్పింటారు, మీరు రకరకాల పాలిటీ బుక్లు చదివింటారు, రకరకాల రాజ్యాంగం మీద అవగాహన ఉండి ఉంటుంది. ఇలాంటి తప్పులు జరుగుతుంటే మీరు చూస్తూ ఉంటే మీరు ఎమ్మెల్సీగా ఎన్నికై మీరు చేయగలిగేది ఏముంది? ఇలాంటి రకరకాలుగా మీ యొక్క వ్యక్తిగత స్వార్థాలతో, మీ యొక్క వ్యక్తిగత జీవితాలు, వ్యక్తిగతంగా నిరుద్యోగులతో జీవితాలతో ఆడుకుంటూ మళ్ళీ నిరుద్యోగులకు మేము ఏదో చేయబోతున్నామని ఎంత కమ్మటి మాటలు చెప్తున్నారంటే, ఇది ఏమన్నా మీకు కొంచెమన్నా హేతుబద్ధత అనిపిస్తుంది? మీ అవసరాల కోసం నిరుద్యోగులను వాడుకుంటూ మీ రాజకీయ లబ్ధి కోసం ఒకవైపు, ఇంకొక వైపు రకరకాలుగా కొందరు ప్రలోభాలకు వాళ్ళ యొక్క ట్రాప్లో పడి మీరు చేస్తున్నది ఏంది? ఇప్పటికైనా ఉన్నది ఉన్నట్టు మీకున్న సమస్యల పట్ల ఇప్పుడున్న ప్రభుత్వము గతంలో లక్షల సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయి, వాటన్నిటిని భర్తీ చేస్తామన్నారు. అవన్నీ అడగండి, అవి భర్తీ చేసే విధంగా మీ ప్రయత్నం చేయండి. అంతేగాని వాళ్ళ ట్రాప్లో పడి మీరు ఇరక్కపోయి మీరేదో ఉద్ధరిస్తున్నామని ఫీలింగ్లో ఉంటే ఎవరు నమ్మరు. ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పటికే ఈ 100 రోజుల్లో వాళ్ళతో పాటు మిమ్మల్ని కూడా ఎవరు నమ్మట్లేదు. ఇప్పటికైనా ఏపీపీఎస్ చైర్మన్ నియమించి నిరుద్యోగులకు పోస్టుల భర్తీ త్వరగా అయి వాళ్ళ యొక్క ఆవేదన అర్థం చేసుకోవాలన్నది మన ఉద్దేశం. అంతేగాని వ్యక్తిగతంగా ఎవరిని విమర్శించాలనేది మన ఉద్దేశం కాదు, ఉన్నది ఉన్నట్టు చెప్పడానికి మన ప్రయత్నం. అదేవిధంగా ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియో సాధ్యమైనంత మేర అందరికీ చేరే విధంగా, నిజాలు తెలుసుకునే విధంగా, తద్వారా సమాజం పట్ల అందరికీ అవగాహన ఉండాలనే ఉద్దేశంతో మనం చేస్తున్న ఈ ప్రయత్నానికి మీరందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీకున్నటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది అందరికి చేరాలన్నదే మన యొక్క ఆలోచన.